ఆంధ్రప్రదేశ్ రవాణా ముఖచిత్రంలో చోటు చేసుకున్న ఒక కీలకమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి, విజయవాడ నగరవాసులకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. దశాబ్దాలుగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ అనేది ఒక నరకప్రాయమైన సమస్యగా ఉండేది. కోల్కతా చెన్నై హైవే మరియు హైదరాబాద్ విజయవాడ హైవేలు కలిసే కూడలి కావడం వల్ల వాహనాలన్నీ నగరంలోకి వచ్చి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు తెరపడింది. విజయవాడ పశ్చిమ బైపాస్ ప్యాకేజీ 3కి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో రోజులుగా, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్లేవారికి, వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లేవారికి విజయవాడ ట్రాఫిక్ రోడ్డు లేకుండా ఎంచక్కా బైపాస్ మీదుగా దూసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది. గురువారం సాయంత్రం నుండే అధికారులు లాంఛనంగా దారులు తెరిచారు. ఈ బైపాస్ ప్రారంభం కావడం వల్ల కేవలం వాహనదారులకే కాదు, విజయవాడ నగర ప్రజలకు కూడా కాలుష్యం మరియు ట్రాఫిక్ నుండి ఉపశమనం లభించనుంది. అసలు ఈ ప్యాకేజీ 3 అంటే ఏమిటి, ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనే విషయాలను ముందుగా తెలుసుకుందాం. విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా గన్నవరం దగ్గర చిన ఆవుటపల్లి నుండి విజయవాడ శివారు గొల్లపూడి వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ రహదారిని నిర్మించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏలూరు, విశాఖపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా గొల్లపూడి మీటుగా హైదరాబాద్ హైవేకు చేరుకోవడం. ఈ 30 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. రోడ్డు అద్భుతంగా సిద్ధమైంది. కానీ వాహనాలను అనుమతించడానికి మాత్రం కొన్ని సాంకేతిక మరియు న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయి. రోడ్డు సిద్ధంగా ఉన్నా ప్రయాణించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ టవర్లు. నున్న మరియు జక్కంపూడి ప్రాంతాల్లో హైటెన్షన్ విద్యుత్ లైన్లు రోడ్డుకు అడ్డంగా ఉండటం, అవి మరీ తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో భద్రతా కారణాల రీత్యా అనుమతి నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడానికి గల ప్రధాన కారణాన్ని లోతుగా విశ్లేషిద్దాం. చిన ఆవుటపల్లి నుండి గొల్లపూడి వరకు సాగే ఈ బైపాస్ మార్గంలో జక్కంపూడి, అంబాపురం మరియు నున్న గ్రామాల పరిధిలో మొత్తం 8 భారీ విద్యుత్ టవర్లు అడ్డంగా ఉన్నాయి. ఇవి రోడ్డు ఉపరితలం నుండి కేవలం 9 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారి నిబంధనల ప్రకారం వాహనాలు వెళ్లే రోడ్డుపై విద్యుత్ లైన్లు ఇంత తక్కువ ఎత్తులో ఉండకూడదు. ఇది ప్రమాదకరం. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI మరియు ఈ లైన్లను నిర్వహిస్తున్న ల్యాంకో పవర్ ప్రాజెక్ట్ సంస్థ ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేంటంటే ఈ టవర్లను ఇక్కడి నుండి తొలగించి వేరే మార్గంలో న్యూ అలైన్మెంట్తో కొత్త టవర్లను నిర్మించాలని భావించారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కొత్త మార్గంలో టవర్లు వేస్తే తమ పంట పొలాలు దెబ్బతింటాయని, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జక్కంపూడి, అంబాపురం గ్రామాలకు చెందిన 24 మంది రైతులు, అలాగే నున్న గ్రామానికి చెందిన 8 మంది రైతులు ఏకమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి వాదన చాలా స్పష్టంగా ఉంది. ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ కొత్తగా టవర్లు వేయడానికి మా భూములను సేకరించవద్దు. పాత మార్గంలోనే ఎగ్జిస్టింగ్ అలైన్మెంట్లో టవర్లు ఉన్నాయి కాబట్టి వాటి ఎత్తును పెంచండి, సరిపోతుంది కదా అని వారు డిమాండ్ చేశారు. రైతులు తమ గోడును కేవలం కోర్టులోనే కాకుండా ప్రధాని కార్యాలయానికి మరియు కేంద్ర రహదారుల శాఖ మంత్రికి కూడా విన్నవించుకున్నారు. ఈ అంశంపై విచారణ జరిపిన గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించారు. వ్యవసాయ భూములకు, రైతులకు నష్టం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో కొత్త అలైన్మెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పాత మార్గంలోనే టవర్లను కొనసాగిస్తూ రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వైర్ల ఎత్తును పెంచాలని ఆదేశించారు. రోడ్డు ఉపరితలం నుండి కనీసం 14 మీటర్ల ఎత్తులో వైర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చారు. ఇది రైతులకు ఊరటనివ్వడమే కాకుండా ప్రాజెక్టు ముందుకు సాగడానికి ఒక దిశను చూపింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ 2 వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. జక్కంపూడి వద్ద టవర్ల ఎత్తు పెంచడానికి సమయం పడుతుంది, కానీ నున్న ప్రాంతంలో పరిస్థితి వేరు. నున్నలో కొత్త టవర్ల నిర్మాణం అప్పటికే సగానికి పైగా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో మార్పులు చేయడం సాధ్యం కాదని అధికారులు భావించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని NHAI అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. నున్న ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను తాత్కాలికంగా పైకి లేపడానికి ఒక వినూత్న పరిష్కారాన్ని ఆలోచించారు. అక్కడ ఒక తాత్కాలిక టవర్ను నిర్మించి
వైర్ల ఎత్తును పెంచారు. దీనివల్ల కింద వాహనాలు వెళ్లడానికి కావాల్సినంత ఎత్తు లభించింది. ఈ టెంపరరీ అరేంజ్మెంట్ చేయడం వల్లే వాహనాలను అనుమతించడం సాధ్యమైంది. ఇది ఇంజనీరింగ్ అధికారుల సమయస్ఫూర్తికి నిదర్శనం. ఇప్పుడు ప్రయాణికులకు కలిగే లాభాలను చూద్దాం. ఇప్పటివరకు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లాలంటే చినావుటపల్లి దాటాక కేసరపల్లి, గన్నవరం, రామవరపాడు రింగ్, బెంచ్ సర్కిల్, భవానీపురం ఇలా విజయవాడ నగరంలోని రద్దీ కూడళ్లన్నీ దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. పగటిపూట అయితే ఈ ట్రాఫిక్ దాటడానికి గంట నుండి గంటన్నర సమయం పట్టేది. పండగలు, సెలవు రోజుల్లో అయితే చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మీరు విశాఖ వైపు నుండి వస్తుంటే చినావుటపల్లి దగ్గరే, అంటే గతంలో పండగలప్పుడు మళ్లించిన దారిలోనే కొత్త బైపాస్ ఎక్కవచ్చు. అక్కడి నుండి ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా సాఫీగా 30 నిమిషాల్లోనే గొల్లపూడి చేరుకోవచ్చు. గొల్లపూడి దగ్గర వై జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుని నేరుగా హైదరాబాద్ హైవే NH65 మీదకు ఎక్కిపోవచ్చు. ఒక చిన్న గమనిక, జక్కంపూడి వద్ద ఇంకా టవర్ల ఎత్తు పెంచే పనులు పూర్తి కాలేదు. దీనికి మరో 3 నెలల సమయం పట్టవచ్చు. మరి వాహనాలు ఎలా వెళతాయి అనే సందేహం రావచ్చు. అక్కడ టవర్ కింద నుండి కాకుండా పక్కనే ఉన్న 2 వైపుల సర్వీస్ రోడ్ల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. కాబట్టి ప్రయాణానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారం కావడంలో ప్రభుత్వ పాత్రను విస్మరించలేం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతం అని భావించింది. బైపాస్ పనులు ఆలస్యం అవ్వడానికి కారణమైన టవర్ల వివాదాన్ని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేశారు. ముఖ్యంగా ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను విన్నది. అటు NHAI అధికారులతోనూ, ఇటు పవర్ కంపెనీ ప్రతినిధులతోనూ వరుస చర్చలు జరిపింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించడంలో ఈ కమిటీ సఫలమైంది. NHAI కూడా సానుకూలంగా స్పందించి పనులు వేగవంతం చేయడంతో ఈరోజు మనం ఈ శుభవార్త వినగలుగుతున్నాం. మొత్తానికి విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం అనేది ఒక మైలురాయి. ఇది ఇంధనాన్ని, సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఇకపై విజయవాడ ట్రాఫిక్ గురించి భయపడాల్సిన పనిలేదు.